వడ్డే నవీన్ 10 ఏళ్ల క్రితం అందరికీ సుపరిచితులే. ఆయన సినిమాల ద్వారా ఎంతోమందిని అలరించారు. లవర్ బాయ్ ఇమేజ్‌ని కూడా సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు కూడా 10 ఏళ్ల తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా మరో సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. అదే 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'. జూన్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రాబోతున్న సందర్భంగా ఈ 10 ఏళ్ల కాలంలో తాను ఇండస్ట్రీని ఏ విధంగా చూశాడు, ఎలాంటి కొత్త రకమైన కథల కోసం వడ్డే నవీన్ అన్వేషించాడు, మరి 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' ద్వారా ప్రేక్షకులను ఏ విధంగా అలరించబోతున్నాడు అనేది తెలుసుకుందాం. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే. రాశి గారు నమస్తే అండి. 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' పేరు కంటే ముందు వెనకాల పోస్టర్‌ని చూసి మిమ్మల్ని ఆశ్చర్యపోయాం. యాహ్! నవీన్ గారు మళ్ళీ కమ్‌బ్యాక్ వస్తున్నారు. యాహ్! చాలా హ్యాపీగా ఉంది. అంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేసి ఒక లవర్ బాయ్‌గా మన ఇంటివాడు అనిపించుకున్న హీరో మళ్ళీ రావడం అనేది ఇండస్ట్రీలో చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎలా ఫీల్ అయ్యారు మళ్ళీ కమ్‌బ్యాక్ రావడం? ఇట్స్ ఎ లాంగ్ వెయిట్. మంచి స్క్రిప్ట్ దొరికింది కాబట్టి ఆడియన్స్‌ని డిసప్పాయింట్ చేయకుండా ఉండాలనే ఇంటెన్షన్‌తో ఇంతకాలం ఆగటం జరిగింది. కారణాలు ఏం లేవు. మెయిన్‌గా చేసే వర్క్ కొంత నాట్ సాటిస్ఫైడ్. ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. సో కొంచెం మంచి వర్క్ చేద్దామని ఆగాను. కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినాయి కానీ బట్ నాట్ దట్ వర్ ఎక్సైటింగ్. సో ఇట్లా ఈ క్రమంగా ఎంటున్నప్పుడు 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అనే స్టోరీ ముందుకొచ్చిందనమాట. సో రాశి గారు ఎలా ఉంది మీ కాఫీ షాప్? కాఫీ షాప్ చాలా బాగుంది అండి. బాగుంది. Someone asked different question. The first question. Running very well. రన్నింగ్ వెరీ వెల్. సో నిన్న వెళ్ళాం యాక్చువల్లీ నేను మా మొత్తం టీమ్ ఓకే. బాగుంది, చాలా full team. బాగుంది. రైట్. హాట్ సమ్మర్ అయిపోయింది. ఇప్పుడు మంచి రెయినీ సీజన్ వచ్చింది. హాట్‌గా కాఫీ తాగి చక్కటి 'త్రిమూర్తులు' అంటే ఒక సినిమా చూస్తే హ్యాపీగా ఉంటుంది అనుకుంటా. అదే కదా, కానీ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడాలి కదా, అది ఇది అది ఇంకా important. ఇంపార్టెంట్. తర్వాత క్యాఫేకి రావచ్చు. రావచ్చు. రైట్. సో ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి? ఎలా వచ్చింది అవకాశం? నవీన్ గారితో చేయడం ఎలా అనిపించింది? ఆఫీస్కి వెళ్ళి నరేషన్ తీసుకున్నాను. నరేషన్ తీసుకున్న తర్వాత ఒక్కటే చెప్పారు డైరెక్టర్ గారు, ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, వెరీ న్యాచురల్గా ఉంటుంది, మీకు కూడా ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్తో చాలా ఆపోజిట్గా ఉంటుంది. సో పీపుల్ విల్ సీ యూ ఫర్ యువర్ ఫేస్, యువర్ బ్యూటీ, యువర్ పర్ఫార్మెన్స్ అండ్ నాట్ ద ఎక్స్ట్రా స్టఫ్ దట్ కమ్స్ విత్ ఇట్. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ దట్ విచ్ ఈస్ వెరీ న్యాచురల్ అండ్ ఆర్గానిక్. అండ్ లేటర్ ఆన్ తర్వాత నవీన్ గారు కలిశాను. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, వెరీ కామ్ పర్సన్. అసలు ఏం ప్రెషర్, ఏం బ్యాగేజ్ లేకుండా సెట్కి వచ్చి మొత్తం ఒక చిన్నపిల్లలాగా పని చేసుకొని అన్నీ చేసి లైక్ అ ఫస్ట్ ఫిల్మ్, లైక్ హీ డిడ్ ఇట్ లైక్ దట్ అండ్ వెరీ స్మూత్లీ. సో ఐ లెర్న్డ్ అ లాట్ అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ ఫ్రమ్ సార్. సో ప్రీవియస్ మూవీస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇలా కంప్లీట్గా ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ గర్ల్ లాగా అనిపించారు, ఒక ఫ్యామిలీ ఉమెన్ లాగా అనిపిస్తున్నారు. సో ఈ వేరియేషన్ ఎలా అనిపించింది మీకు క్యారెక్టర్ చెప్పగానే? నేను చేసిన ఇప్పటివరకు ప్రాజెక్ట్ కూడా నథింగ్ ఈజ్ వెరీ డ్రాస్టిక్ దట్ ఫ్యామిలీ కాంట్ వాచ్. ఓన్లీ వన్ సిరీస్ దట్ ఐ డిడ్ వాజ్ లిటిల్ ఇన్ టు ద అర్బన్ సైడ్, అదర్వైజ్ ఆల్ వర్ వెరీ హోమ్లీ క్యారెక్టర్స్. బట్ దిస్ ఈజ్ in homely also there is so many variations. This is extremely natural than whatever I have done till now. And ఇంత కూడా లిప్స్టిక్ ఎక్కువగా అయిపోతే లేకపోతే హెయిర్ ఎక్కువగా అయిపోతే డైరెక్టర్ సార్ వుడ్ బి లైక్, రష్ రిమూవ్, నాకు నా లక్ష్మి కావాలి. సో ఆల్ వర్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ కాస్ట్యూమ్. మై సారీ నీడ్ టు బి వెరీ సింపుల్, కలర్ కాంబినేషన్ ఉన్నా, మటీరియల్ ఉన్నా, నథింగ్ ఫ్యాన్సీ. సో ఈ టైప్లో కూడా కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ నేను మూవీ చూసిన టైంలో నాకు లక్ష్మి కనిపిస్తుంది, రాశి కనిపించట్లేదు. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఓకే. సో నవీన్ గారు, సో మరి కమ్బ్యాక్కి ఈ సినిమా, ఈ కథ ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు? సో అందులో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు ఏంటి? బాగా ఇన్స్పైర్ చేసింది 'త్రిమూర్తులు' క్యారెక్టర్. నేను కనపడటం కంటే ఆ క్యారెక్టర్ విన్నప్పుడల్లా క్యారెక్టర్ ఎక్కువ డామినెంట్ కనిపిస్తుంది. సో దట్స్ వై ఐ లైక్ ద స్టోరీ. క్యారెక్టర్తో అటాచ్ అవుతారనే ఒక ఫీలింగ్ నాకు బాగా అనిపించింది, ఆడియన్స్ కానీ ఎవరైనా చూసినప్పుడు. సో ఐ ఇమీడియట్లీ లైక్ ద క్యారెక్టర్ అండ్ దానికి తగ్గట్టు స్టోరీ కూడా ఇట్ టేక్స్ ఇన్ అ వెరీ ప్రోగ్రెసివ్ వే. అంటే ప్రతి దగ్గర కూడా నెక్స్ట్ ఏంటి అనే ఒక క్యూరియాసిటీతో రన్ అవుతూ ఉంటుంది అప్ టు క్లైమాక్స్. అండ్ క్లైమాక్స్లో కొంచెం వెరీ డిఫరెంట్ వే ఆఫ్ క్లైమాక్స్ ఉంటుంది. ఓకే. అంటే కాప్ సినిమాలు చాలా వరకు వచ్చాయి. కానిస్టేబుల్ బ్యాక్డ్రాప్, డిపార్ట్మెంట్ బ్యాక్డ్రాప్లో చాలా వరకు ఆడియన్స్ చూశారు. వాటికంటే భిన్నంగా ఏముంటుంది? సో ఏమన్నా మలుపులు సినిమాకి కొత్తదనం ఉంది అని ప్రేక్షకులు భావించవచ్చా? భావించవచ్చు. ఎందుకంటే
చాలామంది పోలీస్ సినిమాలు చేసింది కరెక్టే, బట్ కానిస్టేబుల్స్ చాలా తక్కువ. అది కూడా ఒక నార్మల్ కానిస్టేబుల్ స్టార్ట్ అవ్వటమే ఒక హంగు ఆర్భాటం లేకుండా ఒక నార్మల్ కానిస్టేబుల్గా ఉండి అతనితో ట్రావెల్ చేస్తున్నప్పుడు అతను ఎదుర్కొనే కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది కొత్తగా ఉంటుంది. ఓకే. ఆ కాన్ఫ్లిక్ట్ని కూడా అతను సాధించే విధానం ఏదైతే ఉంటుందో ఒక కానిస్టేబుల్ రేంజ్లోనే ఉంటుంది. ఒక హీరోయిక్గా అట్లా చేయకుండా ఒక న్యాచురల్ కానిస్టేబుల్ పరిధిలో ఏముంటుందో, ఫైట్స్ ఉన్నా కూడా అదే పరిధి ఉంటుంది, అతను తెలివిగా ఉన్నా కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. సో అది నాకు బాగా నచ్చింది. వెరీ డౌన్ టు ఎర్త్ కానిస్టేబుల్ క్యారెక్టర్. అంటే ఈ కథకు ముందు ప్రీవియస్గా ఎన్ని కథలు విని ఉంటారు మీరు? సుమారు ఒక 200 కథలు విని ఉంటాను, మేబీ మోర్ ఆల్సో, తెలియదు ఎన్ని నేను కౌంట్ లేదు, వింటానే ఉన్నాను ఎప్పుడెప్పుడే ఏ కథ వచ్చినా. అవి విన్నవి కూడా బాగోలేదని కాదు, బాగుండేవి. కానీ ఒక దాంట్లో కథ బాగుంటే క్యారెక్టరైజేషన్ నాకు కావాల్సినట్టు ఉండేది కాదు, క్యారెక్టరైజేషన్ ఉంటే కథ ఉండేది కాదు. ఈ రెండు కలిపి ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల్లో ఉంది. ఓకే. సో మరి కమల్ తేజ్ మిమ్మల్ని ఎలా ఒప్పించారు సార్? కథతోనైనా లేకపోతే ఇంకేమన్నా సంథింగ్? డైరెక్టర్ హీరోని ఒప్పించాలి, అది కూడా ఓన్ ప్రొడక్షన్లో చేయాలి అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు ఇప్పుడున్న రోజుల్లో. సో కమల్ తేజ్తో వర్క్ చేయడం కావచ్చు, తన కథ చెప్పే విధానం కావచ్చు, మిమ్మల్ని ఎలా అట్రాక్ట్ చేసింది? మీరు అన్నట్టు ప్రొడ్యూసర్ యాక్టర్ అవ్వటం వలన అంత ఈజీగా ఒప్పించలేరు అనేది కరెక్ట్ పాయింటే. సో కమల్ దానికి చాలా కష్టపడ్డాడు. ఐ థింక్ 1 year ఆల్మోస్ట్ ఆ పాయింట్ చెప్పి నచ్చిన దగ్గర నుంచి అతను డెవలప్ చేసే వరకు చాలా కష్టపడ్డాడు. ఎక్కడ హోప్ పోగొట్టుకోకుండా నేను ఎప్పుడు చెప్పేవాడిని, అంతా బాగుంటేనే మనం చేద్దాం కమల్, లేకపోతే నేను చేయలేను, ఫస్టే చెప్పడం జరిగింది. అయినా అది అతను ఏమో సినిమా చేయమో అని ఒక కేర్లెస్ కానీ 2-3 సార్లు బాగలేదన్నా అట్లా లేకుండా ఎప్పటికప్పుడు హీల్ గివ్ ఇట్. ఇది బాగాలేదంటే దానికి 100% ఇది చాలా బాగుందనే రేంజ్కి తీసుకొస్తాడు తప్పితే ఒక వెనకడుగు వేయటం కానీ ఎప్పుడూ లేదు. 1 year అట్లా ట్రావెల్ అయ్యాను. సో అట్లా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు పుట్టింది. అండ్ మీరు చేస్తా అంటే నిర్మాతలు అందరూ చాలామంది ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు, మరి మీరు నిర్మాతగా మారడానికి కారణం ఏంటి సార్? అంటే ఒకటి నిర్మాతలు వస్తారు చేస్తారు, కొన్నిసార్లు ఏమవుతుందంటే టేస్ట్ వేరియేషన్స్ ఉంటాయి, వాళ్ళ అభిప్రాయం వేరుంటుంది, వాళ్ళకి వేరేగా కావాల్సి రావచ్చు, లేకపోతే కొంతలో వాళ్ళకంత బడ్జెట్ పెట్టలేకపోవచ్చు, ఆ సినిమాకి ఎంత కావాలో అంత. సో ఇవన్నీ ఉండకూడదు. ఒక సినిమా చేసినప్పుడు పక్కాగా మనసావాచ అంటారు కదా, ఫైనాన్షియల్గా అవనివ్వండి, క్వాలిటీ పరంగా అవనివ్వండి, కథ పరంగా అవనివ్వండి, పర్ఫెక్ట్గా మనకు నచ్చినట్టు ఒకటి చేద్దాం, ఆడియన్స్కి ఇద్దామన్నది ఇంటెన్షన్. ఓకే. సో రష్ గారు ఇంతకుముందు నవీన్ గారి సినిమాలు ఏమైనా వాచ్ చేశారా? మీకు ద బెస్ట్ ఏంటి మీకు నవీన్ గారి సినిమాల్లో? చూసారా? అంటే నవీన్ గారితో చేస్తున్నాం అన్నప్పుడు ప్రీవియస్ సినిమాస్ ఏంటి, ఎలా ఉంటుంది? నేను ట్రాన్స్ఫర్ త్రిమూర్తులే చూసాను, ప్రీవియస్ సినిమాలు చూడలేదు. సరే నాకు ఒక్కటే ఫిల్మ్ ఇది నా ఊపిరి చూడడానికి చెప్పారు, కానీ ఇప్పుడు అది కూడా ఎందుకు? ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. అండ్ బికాస్ ఐ హావ్ నాట్ వాచ్డ్, మై జడ్జ్మెంట్ వాజ్ వెరీ ఫేర్, వెరీ లైక్ ఆన్ అ ప్లేన్ బోర్డ్. సో అమేజింగ్ పర్ఫార్మెన్స్ హి డిడ్ అండి. నేను ఇప్పుడే వెళ్ళాను, ఐ థింక్ 5-6 days బ్యాక్. అమేజింగ్ పర్ఫార్మెన్స్. షూటింగ్ టైంలో యూ డోంట్ రియలైజ్ కట్ సీన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లోలో మీకు నాకు తెలియదు, చాలా సీన్స్లో నేను లేను కదా ఫైట్ సీన్స్లో. సో ఐ వాజ్ షాక్డ్. హీ డాన్సెస్ వెల్, హీ డస్ ఫైట్ సో వెల్, అండ్ అంత ఎక్స్ట్రాఆర్డినరీగా హీరోయిక్గా లేదు, వెరీ న్యాచురల్గా చేశారు. అర్థమవుతుందా? ఎక్స్ట్రీమ్లీ ఆర్టిఫిషియల్గా కూడా ఫైట్స్ లేవు. సో ఐ వాజ్ వెరీ షాక్ టు సీ ఫైట్ సీన్, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షాట్ ఇన్ ద ఫిల్మ్. అమేజింగ్. అఫ్ కోర్స్ ఎవ్రీవన్ నోస్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్, కానీ అది చిన్న పిల్లలాగా ఫస్ట్ మూవీ లాగా చేశారు సార్. ఓకే. అదే ఏం బ్యాగేజ్ లేకుండా చేశారు. మరి లక్ష్మి ఈ సినిమాలో క్యారెక్టర్ ఎంతవరకు ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది? ఎందుకంటే ఒక సినిమాలో హీరోయిన్ అంటే కేవలం పాటలకో లేదంటే ఒక 2-3 సీన్స్ వరకు మాత్రమే పరిమితం చేసే రోజుల్లో, సో ఎంటైర్ కథలో ట్రావెల్ అవుతేనే ఆ క్యారెక్టర్, లక్ష్మి అనే క్యారెక్టర్ కథలో ట్రావెల్ అవుతూనే సినిమా అనేది చాలా అందంగా ఉంటుంది. సో మీ క్యారెక్టర్ ఎంతవరకు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది? ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే అన్ని క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఒక్క క్యారెక్టర్కి ఇంకా హైలైట్ చేసి వేరే క్యారెక్టర్కి కొంచెం డౌన్ అలా లేదు. సో లక్ష్మి క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే సమ్వేర్ ద త్రిమూర్తులు గెట్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, అ లాట్ ఆఫ్ రీజన్, అ లాట్ ఆఫ్ సమ్వేర్ లిటిల్ బిట్ ఆఫ్ ప్లాట్ ట్విస్ట్ త్రూ లక్ష్మి క్యారెక్టర్. అండ్ చాలా రిలేటబుల్ ఉంటుంది అండి, అమ్మాయిలకి చాలా రిలేటబుల్ క్యారెక్టర్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్స్ట్రా
ఏం ఎక్స్ట్రా పెట్టలేదు. అమ్మాయిలు ఎలా ఉంటారు అలానే చూపించాం మనం. ఏం సినిమా లిబర్టీ తీసుకొని ఎక్స్ట్రాలు ఇచ్చి ఏం చేయలేదు. చాలా రిలేటబుల్ ఉంటుంది. ఆ 10 ఏళ్లలో మీరు సినిమా ఇండస్ట్రీకి అంటే ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈ 10 ఏళ్లలో ఆడియన్స్ అభిరుచి ఏ విధంగా మారిందనుకుంటున్నారు? ఆ అభిరుచికి అనుగుణంగానే ఈ సినిమా ఉంటుందా? అభిరుచి మార్పు అంటే ఇప్పుడు జనరల్గా ఆడియన్కి వ్యూవింగ్ స్పెక్ట్రమ్ పెరిగింది. అంటే మలయాళం కాడి నుంచి, తమిళ్ కాడి నుంచి, ఇంగ్లీష్ కాడి నుంచి, హిందీ కాడి నుంచి చూస్తున్నారు. అది చూస్తాం వలన వాళ్ళ అవేర్నెస్ పెరిగింది, వాళ్ళ టేస్ట్ మారింది చాలా వరకు, ఎస్పెషలీ ఆఫ్టర్ ఓటీటీ. అండ్ ఈవెన్ మూవీస్ కూడా ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మూవీస్ కూడా పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి, హిందీ మూవీస్ పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి, అదర్ లాంగ్వేజెస్ పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి, మనీ హిట్. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్తో పాటు వాళ్ళ వ్యూవింగ్ స్పెక్ట్రమ్ మారింది. సో ఆ కాంటెక్స్లో ఏంటంటే కొంత ఇదివరకులాగా కొంచెం కట్టు సాంగ్, కట్టు కామెడీ ఇవి తగ్గిపోయింది. సో రన్ ఆఫ్ ద ఫిల్మ్లో ఏది వస్తుందో, సపోజ్ అది కామెడీ ఫిల్మ్ అంటే కామెడీ త్రూ అవుట్ చూస్తున్నారు, ఫ్యామిలీ ఫిల్మ్ అంటే ఆ ఫ్యామిలీ ఫిల్మ్ లాగా చూసి దాంట్లో కామెడీ ఎక్కడి వరకు పనికి వస్తే అక్కడి వరకు చూస్తున్నారు, లవ్ స్టోరీ కూడా అట్లాగే చూస్తున్నారు. ఒక సీరియస్ యాక్షన్ ఫిల్మ్ అంటే దాంట్లో మళ్ళీ కామెడీ వస్తే నచ్చట్లా, బికాస్ ఆ టోన్ అట్లా ఉంటుంది కాబట్టి. సో ఏ జానర్కి ఆ జానర్కి వాళ్ళు క్లారిటీతో ఉన్నారు ఆడియన్స్. సో మనం ఒక కథ 2 hours మనం చెప్పాలనుకుంది ఎంగేజ్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, లేకపోతే మనం ఏదోదో చేసి దాంట్లో ఏదో చేయాలనుకుంటే వాళ్ళకి నచ్చట్లా. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని చేసిందే ట్రాన్స్ఫర్ త్రిమూర్తి. ఓకే సార్, దాదాపు 30 సినిమాలు చేశారు. సో మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత ఈ సినిమాతో వస్తున్నారు. సో ఎప్పుడన్నా అనిపించిందా సార్ ఆ 30 సినిమాలు క్యాలిక్యులేట్ చేసుకుంటే సో ఎక్కడ తడబడ్డాం, సో అలాంటి పొరపాట్లు మళ్ళీ ఈ సినిమాతో చేయకూడదు, సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు మీ మైండ్లో ఏది రన్ అవుతుండేది? చాలా ఉన్నాయి, చాలా పొరపాట్లు. అంటే నాకు తెలుసు కాబట్టి ఆడియన్కి అది బాగానే ఉండొచ్చేమో, బట్ నా ఉద్దేశంలో ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చేమో, ఇంకా సినిమా వైజ్ ఇంకో బాగుండొచ్చేమో అని ఎప్పుడు ఉంటుంది. ఏ సినిమా చేసినా కూడా, ఇప్పుడు ఇది చేసినా కూడా మళ్ళీ ఇంకో 4 ఏళ్ళు పోతే ఇంకా అక్కడ బాగా చేసి ఉండొచ్చు అని ఉంటుంది. సో అవన్నీ మైండ్లో పెట్టుకుని కేర్ తీసుకున్న, లుక్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ కొంచెం ఎక్కడన్నా ఓవర్ రియాక్షన్ ఇవ్వటం కానీ అవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుని, ఇనిషియల్ డేస్లో ఉంటాయి కదా రియాక్ట్ చేసేది కొంచెం ఓవర్ ఉండొచ్చు, లేకపోతే అండర్ ఉండొచ్చు, అవన్నీ కరెక్ట్ మీటర్లు ఎలా చేయాలనేది శ్రద్ధగా పెట్టి చేసుకుందే ట్రాన్స్ఫర్ త్రిమూర్తి. మరి ఈ సినిమాలో చాలా వేరియేషన్ కనపడుతున్నాయి సార్, యాక్షన్ ఉంది, డ్యాన్స్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా కంబ్యాక్ తర్వాత అసలు ఎట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? ప్రిపరేషన్ ఏం లేదు, బికాస్ నాకు ఎందుకు ప్రిపరేషన్ లేదు ఈ సినిమా కంటే 1 year స్క్రిప్ట్తో ట్రావెల్ చేశాను విత్ కమల్. అది మొత్తం డైజెస్ట్ అయింది ఫిల్మ్తో పాటు త్రిమూర్తులు క్యారెక్టర్ కూడా బాగా డైజెస్ట్ అయింది. ఎక్కడ ఏది వస్తే బాగుంటుంది అనేది 1 year ట్రావెల్ చేస్తే కొంచెం అర్థమైపోతుంది కదా, సో అది బాగా హెల్ప్ అయింది. 2003 నుంచి చాలా వరకు, అంటే 2003లో కొన్ని మీరు కథలు తీసుకున్నా కూడా అవి మీకు నెగిటివ్ ఫలితాలు తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి సో ఎలా వాటిని అధిగమిస్తూ వచ్చేవాళ్ళు? ఎప్పుడన్నా లోగా ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలాసార్లు సినిమా వచ్చినప్పుడు చేయాలా లేదా అనేది తజ్జన అక్కడ ఒక ఇది ఉండేది. చేసేటప్పుడు ఆ ఫీలింగ్ బాగుండేది కాదు, చేసిన తర్వాత రిజల్ట్ చూసి మళ్ళీ డిసప్పాయింట్ ఎట్లాగో అవుతాం. బట్ ఆల్ దట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ విచ్ ఆర్ బ్యాడ్ ఫర్ మీ హ్యాడ్ హ్యాపెండ్. సో యా, డెఫినెట్గా లో ఫీల్ అయ్యాను. మరి నవీన్ గారితో డ్యూయట్ చేయడం ఎలా అనిపించింది? వెరీ గుడ్. సో సాంగ్ మంచిగానే అయింది. జస్ట్ అక్కడ కొడైకెనాల్లో చాలా చల్లగా ఆ వెదర్లో లంగా వేసుకొని, సార్ జాకెట్ వేసుకున్నారు అండ్ మంచిగానే మొత్తం జీన్స్ వేసుకున్నారు. నాకు బట్ యు వర్ ఫైన్. ఐ వాజ్ డైయింగ్ లైక్ దిస్. చీర కూడా చాలా థిన్గా. సో దట్ వాజ్ ద వన్ ఛాలెంజ్. అండ్ అక్కడ వీ ట్రావెల్ 2 to 3 hours టు రీచ్ ద లొకేషన్. నాకు కొంచెం ప్రాబ్లం అక్కడ, ఘాట్ రోడ్తో నాకు ప్రాబ్లం. అండ్ అస్సలు అక్కడ నెట్వర్క్ లేదు, 0 నెట్వర్క్. సో ఫర్ దెమ్ ఇట్ వాజ్ వెకేషన్, ఫర్ మీ ఇట్ వాజ్ ఎంజైటీ. నెట్వర్క్ లేదు, నైట్ నుంచి అమ్మ కాల్ చేస్తుంది. కాఫీ షాప్ ఓపెనింగ్ నెక్స్ట్ డే అక్కడ ఉన్నా నేను. ఎంత పని ఉంది, ఒక చిన్న ఉంటుంది కదా ఓపెనింగ్ ముందు. నెట్వర్కే లేదు అక్కడ. నా బ్రదర్కి ఎంజైటీ, నా ఇంటర్వ్యూ వాళ్ళకి ఎంజైటీ. ఇప్పుడు కూడా లంచ్ టైంలో నేను 15 minutes వాక్ చేసి
పైకి వెళ్ళి నెట్వర్క్ ఒక ఫ్యామిలీ ఉంది అక్కడ ఫ్యామిలీ వాళ్ళతో హాట్స్పాట్ తీసుకొని ఫోన్ యూస్ చేసి మళ్ళీ 15 minutes వాక్ బ్యాక్. అమ్మో, దట్ ఈస్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. రైట్. ఏంటి సార్ ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి మీకు ఇండస్ట్రీలో? అంటే మీరు కోరుకుంటే వచ్చే క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, మీరు కోరుకుంటే పనిచేసే దర్శకులు చాలామంది ఉన్నారు, మీకోసం రాసే రచయితలు చాలామంది ఉన్నారు. సో మరి నెక్స్ట్ ఎలాంటి ప్లాన్తో ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఎలాంటి ప్లాన్ అంటే మంచి వర్క్ చేయాలని మటుకు ఉంది. సో అది లైక్ ఐ సెడ్, ఈ సినిమా ఎట్లా ఇది ఉంటుందని చూసుకుని దాని రిసెప్షన్ బట్టి నెక్స్ట్ స్టెప్ డిసైడ్ అవుతుంది. మీ సొంత బ్యానరా లేదంటే అదర్ ప్రొడక్షన్స్ అప్రోచ్ అయితే విల్లింగ్గా ఉంటారా? ఎవరైనా మంచి ఇది ఉంటే ఎనీథింగ్, అట్లేమీ ఇన్హిబిషన్స్ లేవు. నా ప్రొడక్షన్ చేయాలి అని, లేకపోతే అలాంటివి చేయకూడదనే లేదు. ఏదైనా మంచి వర్క్ ఉంటే చేయాలి. సో చివరికి మీ త్రిమూర్తుల గురించి ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతున్నాడు అనేది ఆడియన్స్కి ఏం చెప్తారు? ట్రాన్స్ఫర్ ఎందుకు అవుతారంటే త్రిమూర్తులు చేసే కొన్ని పనులు పక్కనున్న ఆఫీసర్స్కి కానీ కొంతమందికి నచ్చవు. ఎందుకంటే కొంచెం అడ్డంగా వెళ్తాడు, కొంచెం కెలుక్కుంటాడు. సో అతను ఉంటే ఇబ్బంది అవుతుందని ట్రాన్స్ఫర్లు చేస్తారు. అంతేనా? ఇంకా రీజన్ ఏమైనా ఉంది సార్? ఇంకేం లేదు. స్క్రీన్ మీద ఏమన్నా సస్పెన్స్ ఏమైనా పెడుతున్నారా సంథింగ్? ఆ పాయింట్ మీద సస్పెన్షన్ ఉండదు, బట్ ఈ ట్రాన్స్ఫర్ల మూలన కాన్ఫ్లిక్ట్ వస్తుంది. రైట్. అదే ఆడియన్ ఎంటర్టైన్ చేస్తుంది, అదే ఆడియన్ని హుక్ చేస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ట్రాన్స్ఫర్ త్రిమూర్తిలో సో థియేటర్లో మంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మంచి కలెక్షన్స్ రావాలి, మీ ప్రొడక్షన్ కావచ్చు, నాన్నగారు నిర్మాతగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పేరును నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి.